హలో అండి. నమస్తే. నేను ఈరోజు ట్రేడింగ్‌కి సంబంధించి విషయం ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను. ట్రేడింగ్ అంటే చాలామందికి అవగాహన ఉంటుంది. చదువుకున్న పిల్లలు, ఇప్పుడు ఉన్నటువంటి యూత్ చాలామంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇండియాలో ట్రేడింగ్ చేసేటటువంటిది ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటి ఉంది అనమాట. అక్కడ ట్రేడింగ్ జరుగుతూ ఉంటాయి. అలాగే యూకే, యూఎస్ స్టాక్ ఎక్స్చేంజ్‌లు కూడా ఉంటాయి ఈ ట్రేడింగ్‌కి సంబంధించి. అయితే మనం డైరెక్ట్‌గా వెళ్ళి షేర్లు గట్టా కొనలేము, అమ్మలేము కాబట్టి మనకు మీడియేటింగ్ సంస్థలనేవి కొన్ని ఉంటాయి. గ్రోయిన్, జెరోదా, ఏంజెల్ ఎక్సెట్రా ఇట్లాంటివి చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడానా సెబీలో రిజిస్టర్ అయినటువంటి కొన్ని ఈ బ్రోకరేజ్ సంస్థలనమాట. వీళ్ళు ఒక ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా షేర్స్ అనేవి ప్రైవేట్ వ్యక్తులకి అంటే ఈ షేర్ హోల్డర్స్ మనలాంటి వాళ్ళు ఎవరైనా డబ్బులు పెట్టాలనుకున్న వాళ్ళు వాళ్ళకి అమ్మడం, కొనడం వాళ్ళకి ఒక అకౌంట్ ద్వారా డీమాట్ అకౌంట్ అనేది ఉంటుంది. దాని ద్వారా అమౌంట్ తీసుకోవడం, షేర్స్ అమ్మడం, అవసరమైతే షేర్స్ కొనడాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య మా ట్రైబ్ ఏరియాలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది క్యూవీఎస్సి, క్వాంటా వెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. వీళ్ళు ఏమంటున్నారంటే మీరు డబ్బులు పెట్టండి, మీకు ఇలా వేలైతే వేలు, లక్షలైతే లక్షలు వచ్చేస్తాయి. నెల నెల రోజుల్లో మీకు చూడని డబ్బులు వచ్చేస్తాయి, వారంలో వచ్చేస్తాయి ఇట్లా అంటున్నారు. అదంతా ఫేక్ అండి. అలా రాదు ఈ అమౌంట్ స్టాక్ ఎక్స్చేంజ్లో. దట్ మీన్ షేర్స్ కొనడం అమ్మడం వల్ల అంత డబ్బులేం రావు. స్టాక్స్ ఎక్స్చేంజ్ అనేవి ఎప్పుడు ఒక రేట్ అంటే ఒక షేర్ యొక్క వాల్యూ ఎప్పుడు ఒకలా ఉండదు. దాని యొక్క ఆర్థిక వాతావరణ తర్వాత భౌగోళిక పరిస్థితులు ఇట్లాంటివన్నీ బేస్ అయి ఉంటాయి అన్నమాట. ఒక షేర్ వాల్యూ పెరగాలన్నా తగ్గాలన్నా. లైక్ ఎగ్జాంపుల్ మనకి ఇరాను అమెరికాకి మధ్య యుద్ధం జరుగుతుంది కదా. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఇక్కడ మనకి కొన్ని కంపెనీస్ తాలూకా షేర్ రేట్లు పడిపోతూ ఉంటాయి. అలాగే ప్రతి వస్తువు మీద కూడాను యుద్ధ ప్రభావం అనేది ఉంటుంది. అది తెలిసి తెలియక అలాగే స్టాక్స్ ఎక్స్చేంజ్లో కూడా ఈ షేర్స్ మీద షేర్ ప్రైస్ మీద కూడా దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అయితే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే వీళ్ళు క్యూవీఎస్సి అనేటటువంటి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనే దాని గురించి పోలీసు వారు కూడా జనాల్ని హెచ్చరిస్తున్నారు. ఇది ఒక పేక్ అని చెప్పేసి జనాలు కొంచెం దీని మీద అవగాహన తెచ్చుకోండి. డబ్బులు ఉత్తిగానే కట్టొద్దు, డబ్బులు ఊరికే రావు. ఇందులో అంశం ఏంటంటే నువ్వు 50,000 పెడితే నీకు వెంటనే రూ. 1,00,000 వచ్చేస్తుంది, 1,00,000 పెడితే 2,00,000 వస్తుంది, 2,00,000 పెడితే 3,00,000 వస్తుంది అనేసి అంటున్నారు. నన్ను కూడా ఒక ఆయన అప్రోచ్ అయ్యి ఇట్లానే కట్టమనేసి అంటే నేను చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పేసి అన్నాను. అయితే నా ఫ్రెండ్ ఒక ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట. 1,00,000 పెడితే 2,00,000 వచ్చాయట, 2,00,000 పెడితే 4,00,000 వచ్చాయి, 4,00,000 పెడితే 8,00,000 వచ్చాయి, తీరా 8,00,000 పెట్టిన తర్వాత ఏ ఒక్క రూపాయికి రాలేదు, ఉన్న డబ్బులు కూడా మొత్తం పోయి అని చెప్పేసి ఆయన నాతో మాట్లాడుతూ ఒక సందర్భంలో చెప్పారు. కాబట్టి జనాలు కొంచెం ఇట్లాంటి వాటిని నమ్మొద్దు. మీరు ఈ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే ట్రేడింగ్ యాప్‌ని నమ్మి మోసపోవద్దని నా మనవి. లేదు నా దగ్గర డబ్బులున్నాయి, నేను పెట్టగలను అనుకుంటే మటుక ఏదో ఒక గ్రోయిన్‌లో గానీ, జెరోదాలో గానీ, యాంజెల్ ఇట్లాంటివి ఉంటాయి. చాలా బ్రోకరేజ్ సంస్థలుంటాయి. వీళ్ళ ద్వారా మంచి స్టాక్, మంచి ఎనలిస్టులు ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ ద్వారా వెళ్ళి ఎట్లాంటి షేర్ కొనాలి, ఎన్ని రోజులు హోల్డ్‌లో పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెళ్ళాలా ఏటా అని చెప్పేసి మీరు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఇన్ఫర్మేషన్ కనుక్కొని డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి షేర్స్ కొనుక్కొని కొన్నాళ్ళ తర్వాత అమ్ముకోవడం ఏదో చేయండి తప్ప పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేటటువంటి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ యాప్స్‌లో ఫేక్ యాప్స్‌ని నమ్మి మోసపోవద్దని చెప్పి పోలీసు వారి తరపున అలాగే నా తరపున కూడా మీకు మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ విషయం మీద అవగాహన తెచ్చుకోండి. ముఖ్యంగా యువత ఈజీ మనీ అనేది వస్తుంది కదా అని చెప్పేసి ఇట్లాంటి వాటిని అట్రాక్ట్ అవ్వద్దని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను.